హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ పాలకూర పప్పు. దీనికి కావలసినవి: పాలకూర బాగా కడిగి ముక్కలుగా తరగండి, కందిపప్పు, పచ్చిమిర్చి, ఒక కప్పు పాలకూరకి అరకప్పు కందిపప్పు కావాలి, కొబ్బరి, ఒక స్పూన్ ధనియాలు, చింతపండు. కందిపప్పుని 15 నిమిషాలు నానపెట్టుకుని పాలకూర వేసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి ముక్కలు, ధనియాలు వేసి గ్రైండ్ చేసి, తరువాత పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారవుతుంది. స్టవ్ మీద బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి చేసుకోండి. అర స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ లేదా వెల్లుల్లి వేసి వేపండి. ఉడికించుకున్న పాలకూర పప్పుని వేయండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేయండి. చింతపండు రసం వేసుకోండి. తగినంత ఉప్పు వేయండి. జాగ్రత్త, పాలకూరలో సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోండి. బాగా కలిపి కాసేపు ఉడికించండి. అంతే, మతిపోగొట్టే పాలకూర పప్పు రెడీ. అబ్బబ్బబ్బబ్బా! వేడి వేడి అన్నంలో పాలకూర పప్పు వేసుకుని ఇంత ఏమిటి ఇంత నెయ్యి వేసుకుని కలుపుకుని తింటూ, మధ్యలో కరకర అప్పడం నములుతూ, ఆహాహా! ఆ రుచే వేరు. చెబుతుంటేనే నోరు ఊరుతోంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే చేసుకుని తినేయండి. వారంలో ఒక్కసారైనా తిని తీరాల్సిందే. అన్ని పప్పులు ఉంటాయి టేస్టు, పాలకూర పప్పు మాత్రమే బెస్టు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.